వందనాలండి. ఈరోజు మార్చి 14 ఎండిన ఎముకలు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 3లో దేవుడు ఎహెజ్కేలును ఒక ఎముకలతో నిండిన లోయలోకి తీసుకెళ్లి అక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బతకగలవా అని అడిగిన దేవుడు వాటిలో జీవం పోశాడు. ఎండిపోయిన ఎముకల లోయ దర్శనం, ఇది 37వ అధ్యాయం మీరు చదివితే బాగా అర్థమవుతుంది. అక్కడ దేవుడు ఈ దర్శనం ప్రవక్తకి ఎందుకు చూపించాడంటే, అందరూ చాలా నిరాశ నిస్పృహలతో నింపబడినప్పుడు ఈ విధమైన గొప్ప వాళ్ళకి నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. యెరూషలేం పట్టణం కొల్లగొట్టబడింది, అందులోని ప్రజలు చెరపట్టబడి కొనుపోబడిన పరిస్థితిలో నిరుత్సాహంతో ఉన్న జనులకు ఇవ్వబడిన నిరీక్షణ సందేశం. తనపై విశ్వాసం ఉంచిన వారికి దేవుడు బబులోన్ తర్వాత మంచి భవిష్యత్తు ఉందని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, చీకటి తర్వాత వెలుగు వస్తుంది తప్పనిసరిగా మనం దేవుని బిడ్డలమైతే. ఎన్ని శ్రమల్లో ఉన్నా వారి జీవితంలో మంచి జరిగేదానికి దేవుడు ఎన్ని అద్భుతాలైనా చేస్తాడు. ఎండిపోయిన ఎముకలకు జీవం పోసిన దేవుడు మన జీవితాల్లో కూడా ఎండిన పరిస్థితులను పునరుజ్జీవింప చేస్తాడని నమ్మాలి. మన జీవితాలు పునరుద్ధరింపజేసి పరిశుద్ధాత్మ శక్తితో నింపమని మనస్ఫూర్తిగా అడిగితే దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ప్రతి జీవితంలో కొన్ని సమయాల్లో ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలోకి, జీవం లేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి కారణం ఏమై ఉంటుందంటే, దేవునితో సహవాసం కోల్పోయి ఆయనకు దూరం అయిపోయి ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. పరిస్థితి ఏదైనా దేవుని ఆత్మ మనలను ముట్టి స్వస్థపరిచి తిరిగి ప్రభు వద్దకు నడిపిస్తాడు. మనలోకి జీవం తీసుకురమ్మని, ఎండిపోయిన స్థితిలోకి కొత్త శక్తిని, బలమును చేకూర్చమని అడిగితే ఆయన తప్పక జరిగిస్తాడు. దేవునికి ఇది సాధ్యం. గలతీ 3:29లో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు అని వ్రాయబడింది. ఆ ప్రకారం చూస్తే ఈ దర్శనం మనకు కూడా సంబంధించినదే. క్రీస్తు నుండి వేరు చేయబడినందున మనం ఎండిపోయామేమో అనిపిస్తుంది, కానీ నిబంధన జనాంగాన్ని అంటే అబ్రహాం సంతానాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. యోహాను 15:6లో యేసుప్రభు తన తండ్రి వ్యవసాయకుడు, తాను ద్రాక్ష తీగ, మనమంతరం కూడా ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. ఆయన్ను అంటుగట్టిపడి ఉంటేనే బతుకుతాం, జీవం ఉంటుంది, లేకపోతే ఎండిపోయిన స్థితిలోకి వస్తాము అని చెప్తూ ఉన్నాడు. అందుకని ఆయన హత్తుకుని జీవించాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు, నిబంధనలు మర్చిపోయే దేవుడు కాదాయన. కాబట్టి ఎండిన ఎముకలున్న లోయలోకి తన ప్రవక్తను తీసుకెళ్లి అక్కడున్న ఎముకల్లోకి జీవం వచ్చేట్టు చేశాడు. ఎండిపోయిన పరిస్థితిలో ఉన్న తన ప్రజలను తిరిగి జీవింపచేశాడు. మనకు జీవం ఇచ్చుటకు తన ఏకైక కుమారుని పంపాడు. నా జీవితం గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను ఈ ఇన్సిడెంట్ను వాడుకుంటూ ఉంటా. ఈ వాక్య భాగాన్ని చూపించి, నేను యేసుప్రభు నమ్ముకోకముందు ఎండిపోయిన ఎముకల్లో లాంటి పరిస్థితి నాది. కానీ ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చానో నాలో జీవంతో నింపాడు. ఎండిపోయిన ఎముకల్లో ఎలా జీవం పోసాడో అదేవిధంగా నా జీవితంలో కూడా ఆయన జీవం పోసి నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అలాగే ఎటువంటి పరిస్థితిలోనైనా మనం ప్రభు దగ్గరికి చేరితే మనలో జీవం వస్తుంది, పునరుద్ధరింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ, ఇంత గొప్ప సత్యాన్ని ఈరోజు మాకు తెలియజేసినందుకు, జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ, మీ దగ్గరికి అందరము వచ్చి మిమ్మల్ని హత్తుకొని జీవించేది అంత భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.